Hello and welcome to my channel Trade with Gopi. निफ्टी और बैंक निफ्टी के एनालिसिस करने से पहले मैं एक बात सेंसेक्स एक्सपायरी कल सेंसेक्स एक्सपायरी हुआ था ना उसका एक पोस्ट मार्केट एनालिसिस करने का सोच रहा हूँ. ఓకే ఐ షిఫ్ట్ తెలుగు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నాను. నిన్న సెన్సెక్స్ ఎందుకంటే నిన్న ఏం జరిగిందో చూద్దాం ఒకసారి. చూడండి మార్కెట్ వాస్ ఫస్ట్లో ఇనీషియల్గా చూసుకుంటే మీరు ఇట్ స్టార్టెడ్ ఎట్ 75,790. Then it went to 75,230. రైట్. వెళ్ళాక 75,230 నుంచి ఇట్ ఫెల్ డౌన్ టు వాట్ 75,750. రైట్. అవునా? కాకపోతే ఇప్పుడు చూడండి మీరు ఇక్కడ మనం నేను నిన్న చాలా సార్లు 75,300 ట్రై చేశాను. 76,300 పుట్ ట్రై చేశాను చాలా సార్లు. కానీ ప్రీమియమ్స్ అస్సలు పెరగలేదు. ఎందుకు అని చూస్తే ఇప్పుడు చూస్తే కాల్‌లో, పుట్‌లో సేమ్ ఇది పడుతుంది, అది పడుతుంది. 2 ప్రీమియమ్స్ డౌన్ సైడ్ చూపిస్తున్నాయి. ఐ విల్ షో యూ ది చార్ట్ ఆల్సో. మీకు ప్రైస్ చార్ట్ చూపిచ్చి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఏం జరిగిందనేది. దాన్ని బట్టి మీకు తెలుస్తుంది. ఎంత స్ స్ట్రేంజ్‌గా ఉండెనో ఎక్స్‌పైరీ. ఐ విల్ షో యూ గైస్. ఒకటి దీంట్లో ఏంటంటే ఇప్పుడు మనకి నిన్న ఎక్స్‌పైరీ అయిపోయింది కాబట్టి ఫ్రెష్‌గా ఈ ఈ వీక్ వస్తాయి. ఏంటి మన స్ట్రైక్ ప్రైస్. సో, ఈ వీక్ స్ట్రైక్ ప్రైస్‌లో అయినా సేమ్ మూవ్‌మెంట్ ఉండాలి. దాంట్లో ఎలా ఉందో దీంట్లో అలా ఉండాలి. ఓకేనా? సో, ఐ విల్ ట్రై టు షో దోస్ థింగ్స్ టు యూ గైస్. ఓకే. ఇక్కడ చూడండి. మార్కెట్ హై 76,200 కదా! నేను 76,300 ఏద్దాం. 300 ఏస్తాను. చూపిస్తానికి. రైట్. 76,300 ఇక్కడ చూడండి. అండ్ 75,600 కాల్ కూడా పెట్టాను. ఇక్కడ చూడండి ఏం జరిగిందో చూడండి. సింపుల్‌గా స్టార్ట్ ఆఫ్ ది మార్కెట్ కిందకొచ్చింది. అంటే స్ట్రైక్ ప్రైస్ కిందకొచ్చి మళ్ళీ సేమ్ ఎక్కడి నుంచైతే పడ్డామో అక్కడికెళ్ళి దెన్ ఇట్ స్టార్టెడ్ ఫాలింగ్ డౌన్. ఈ టైం చూడండి 10:05 నుంచి ఆల్మోస్ట్ 11:40 12 దాకేసుకోండి. 10:00 నుంచి 12:00 వరకు ప్రైస్ పడతానే ఉంది పుట్‌లో. ఇప్పుడు కాల్‌లో చూస్తే 10:00 10 నుంచి చూడండి ప్రైస్ అసలు గ్రీన్ క్యాండిల్స్ లేవు చూసారా? అన్ని రెడ్డే. అన్ని రెడ్ క్యాండిల్సే. ప్రైస్ పైకెళ్తా అంటే ఇక్కడ పడుతున్నప్పుడు ఇక్కడ ప్రైస్ పైకెళ్ళాలి గదా! కానీ చూడండి ఎంతెంత పెద్దగా చూడండి రివర్సల్స్. కొంచెం పైకెళ్తే కింద పడేది. కొంచెం పైకెళ్తే కింద పడేది. మళ్ళీ చూడండి సేమ్ థింగ్. సో, ఇంకా దీనికన్నా కింద ప్రైస్ గూడా ఎళ్లి చూద్దామా అంటే 76,500 గూడా చూస్తే యూ విల్ సీ ది సేమ్ థింగ్ హ్యాపెనింగ్ ఓవర్ హియర్. అసలు యాక్చువల్‌గా ఏం జరగాలి? ఒక దాంట్లో స్ట్రైక్ పెరుగుతుంటే ఇంకో దాంట్లో పడిపోవాలి. ఇంకో దాంట్లో పడుతుంటే స్ట్రైక్ పెరగాలి. కానీ ఇక్కడ చూడండి విచిత్రంగా నిన్న అందుకే చాలా మందికి నేనసలు 76,300 ఒక ఆల్మోస్ట్ ఒక 3 టై 2 ½ to 3 అవర్స్ పెట్టుకున్నాను. పెట్టుకుంటే అంటే ఇనీషియల్‌గా 2, 3 టైమ్స్ ట్రై చేస్తే ఐ వాస్ ఇన్ ఎ లాస్ ఆఫ్ అరౌండ్ చెప్తే నమ్మరు 25,000 లాస్ ఉండండి నిన్న. 25,000 లాస్. అంటే పెద్ద క్యాపిటల్‌తోని చేసుంటే నిన్న 25,000 లాస్ ఉండే. తర్వాత అది నేను రికవర్ చేసుకోవడానికి చాలా తోక ఒకటి చేస్తే ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఐ ఎండెడ్ అప్ విత్ -3,000 అంటే 22,000 రికవర్ చేసుకోగలిగాను. కానీ ఇట్ వాస్ వావ్! ఏం చెప్పాలి మీకు? హెల్ ఆఫ్ ఎ రైడ్ యెస్టర్‌డే. చాలా స్ట్రెస్ ఉండే. ఐ థాట్ వై డిడ్ ఐ మేక్ లాసెస్ ఇన్ ది ఇనీషియల్ స్టేజెస్ అనుకున్నాను. కాకపోతే కాల్ తీసుకున్న లాస్ అయింది. పుట్ తీసుకున్న లాస్ అయింది. సో, దాని తర్వాత ఏం చేశాను 2, 3 సార్లు చేశాను. ట్రై చేశాను 76,300. సో, అలా చేసి ఒక్కసారి ఒక దాంట్లోనే ఆల్మోస్ట్ 15,000 వచ్చింది. దాని తర్వాత ఇంకో 5,000 అలా ఇంకోటి చిన్నది ఒక 2, 3,000 అట్లా అయింది. అలా 25 అయినాక నెక్స్ట్
నేను ఒక్క ట్రేడ్‌లోనే ఆల్‌మోస్ట్ ఐ రికవర్డ్ 15,000 15,000-18,000 తర్వాత ఇంకో 5,000. సో, అలా చేసుకుంటే ఒక 20,000, 22,000 రికవర్ చేసుకోగలిగా. ఓకే. బట్ అది తర్వాత ఇప్పుడు నేను ఇవాళ చూస్తే చార్ట్ నిన్న రాత్రి కూర్చున్నాననుకో. నిన్న రాత్రి కూర్చొని ఐ వాస్ అనలైజింగ్. ఎందుకిలా జరిగింది? అసలు పెరగాలి గదా! ఒక సైడ్ పడుతుందంటే ఇంకో సైడ్ పెరగాలి గదా! పుట్టు చూడండసలు. కిందకే ఉంది చూడండి. కిందకే ఉంది. కిందకి మార్కెట్ మీరు మళ్ళీ చూస్తే ఇప్పుడు ఒక్కటి పెడతాను. దీంట్లో మీకు సెన్సెక్స్ చార్ట్ కూడా పెట్టి చూపిస్తాను. వాట్ హ్యాపెండ్ దేర్ మీకు కనిపియాలి. చూడండి. మార్కెట్ చూడండి. పొద్దున పైకెళ్ళింది. పైకెళ్ళినప్పుడు గూడా మన దగ్గర చూడండి పైకెళ్ళినప్పుడు ప్రైస్ పడింది. కరెక్ట్. తర్వాత చూడండి ప్రైస్ ఇక్కడి నుంచి పడడం మొదలుపెట్టింది. ఏది 11:30 నుంచి 11:30 నుంచి పడడం మొదలుపెట్టింది. 11:30 11:30కి కూడా చూడండి వి వర్ బిలో ది 7 ఈఎంఏ. మనకి ప్రైస్ ఎక్కడ వచ్చిందంటే ఇగో ఇక్కడొచ్చింది మనకి మూవ్‌మెంట్ కరెక్ట్‌గా. ఇదంతా మూవ్‌మెంటే. కాకపోతే ఏమవుతుందంటే పైకెళ్తుంది, కింద పడుతుంది. పైకెళ్తుంది, కింద పడుతుంది. సో, మనకేంటంటే క్రాస్ ఓవర్ అయ్యాక దానిపైన సస్టైన్ అవ్వాలి ఒక క్యాండిల్. గ్రీన్ క్యాండిల్. అంటే ఇక్కడ అయింది. కానీ ఇక్కడ తీసుకోంగానే చూడండి ఎంత పెద్దగా డిప్ వచ్చిందో. సరే అని ఇక్కడేమైనా పుట్టు తీసుకుందామా అనుకుంటే మళ్ళీ లాస్. కాల్ తీసుకుని ఇక్కడికెళ్ళాక కాల్ తీసుకుందామని చూసింటారు. సో, ఇలా జరిగుంటది. చూడండి ఇలా. మూవ్‌మెంట్ చాలా స్లో. కాకపోతే ప్రైస్ పైకెళ్ళేటప్పుడేమో స్లోగెళ్తుంది. ఏదన్నా ఒక్కసారి రెడ్ క్యాండిల్ వస్తే చాలా ప్రైస్ పడిపోతుండే. సో, ఎట్లా అంటే ఒక 2, 3 రూపీస్ పెరుగుతుందనుకోండి. మీకు రివర్సల్ వచ్చినప్పుడు 3-4 రూపీస్ ఆర్ 5 రూపీస్ పడిపోతుంది. థాట్స్ వాట్ వాస్ హ్యాపెనింగ్. సో, నాకు అసలు చెప్పాలంటే ఈ క్యాండిల్‌లో అనుకుంటాను. ఐ థింక్ ఐ రికవర్డ్ మై ప్రాఫిట్. రికవర్ చేసి ఐ వాస్ అరౌండ్ 1000 ప్రాఫిట్‌లో ఉండే ఇక్కడ. కానీ ఐ వాంటెడ్ టు హోల్డ్ ఇట్. తర్వాత మళ్ళీ అది డిప్ అయింది. మళ్ళీ ఐ హాడ్ టు క్లోజ్ ఇట్ అట్ -3000. సో, అది ఈ అకౌంట్ కాదు. ఐ విల్ షో యూ థాట్ అకౌంట్ ఆల్సో. కానీ తర్వాత చూపిస్తాను. నిన్న జరిగింది ఏంటో అని చూద్దాం. ఒక్క నిమిషం. సో, దిస్ ఈస్ వాట్ హ్యాపెండ్. సో, నిన్న సెల్లర్స్ వేర్ ద వన్స్ హూ గెయిన్డ్ ఎ లాట్. ఆప్షన్ బయర్స్ మాత్రం నిన్న చాలా మటుకు లాస్‌లో ఉండుంటారు. బట్ ఇట్ వాస్ ఎ హార్డ్ డే. ఇట్ వాస్ వెరీ టఫ్ డే ఫర్ బయర్స్. సమ్‌టైమ్స్ ఇట్లా అవుతుంది. కాకపోతే ఇలాంటి డేస్‌లో చాలా మంది క్యాపిటల్ పోగొట్టుకుంటారు. నాకు తెలిసి నిన్న కూడా పోగొట్టుకుంటారు. అన్‌ఫార్చునేట్. కాకపోతే ఇట్లాంటి డేలో పోగొట్టుకుంటే ఇట్స్ ఓకే గానీ, ఒక్కోసారి చాలా ఈజీ ట్రెండింగ్ మూవ్స్ ఉన్న రేంజ్ కూడా చాలా మంది పోగొట్టుకుంటారు. బట్ దిస్ వాస్ ఎ వెరీ టఫ్ డే ఫర్ ఎవ్రీవన్. ఓకే. సో, ఇక్కడ ఎవరైనా మీరు లాస్ అయ్యి పెద్ద లాస్ అయ్యుంటే కూడా జస్ట్ డోంట్ వరీ. ఇట్ వాస్ నాట్ ఎ బయర్స్ డే అంతే సింపుల్. ఎందుకంటే మనము మొన్న నేను ఎక్స్‌పైరీ డేది అనాలిసిస్ చేసినప్పుడు ముందు రోజు విచ్ వాస్ ఆన్ ట్యూస్‌డే నేను చెప్పాను 76,100, 200, 300 వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్. సో, చూడండి ఫస్ట్ చూడండి వి వెంట్ టిల్ 76,100 100 పైకెళ్ళాము 137 మళ్ళీ ఇమ్మీడియేట్‌గా పడేసారు చూడండి. మళ్ళీ వి ట్రై టు గో అప్ 76,100 పైనకి మళ్ళీ పడేసారు చూడండి. తర్వాత ఇక్కడ తీసుకున్నాక వి క్రాస్ 200 అనుకుంటా. 219 వాస్ ది లాస్ట్. 300 దగ్గరైతే ఇంకా స్ట్రాంగ్ అంటే స్ట్రాంగ్ ఉండే. అందుకే నేను చెప్పాను మీకు 76, 100, 200, 300 ఆర్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్స్. సో, మీకు ఆ జోన్ పైనకెళ్తేనే ట్రేడ్ చేయండి. దీని లోపలుంటే ట్రేడ్ చేయకండి అన్నాను. కాకపోతే మీకు చెప్పాను నేను ట్రేడ్ చేశాను. నేను ట్రేడ్ చేశాను ఇన్ ద సెన్స్ నేనిక్కడ కాల్ గూడా చేసినట్టున్నాను. ఇక్కడ ఎక్కడో కాల్ తీసుకున్నాను. కాల్ తీసుకున్నప్పుడు కూడా మళ్ళీ ఇట్ కేమ్ డౌన్ అండ్ గేవ్ ఎ గుడ్ మంచి లాస్‌లో బుక్ చేశాను. సో, ఇలా అయింది. తర్వాత పుట్ తీసుకున్నాను. ఇక్కడ ఎప్పుడో క్రాస్ అయినప్పుడు తీసుకున్నానండి పుట్ నేను 76,300 ఇక్కడ. తీసుకుంటే ప్రైస్ అసలు పెరగనే పెరగట్లేదు. ఇగ చూడండి. కిందకెళ్తుంది. రివర్స్ వచ్చినప్పుడు ఎంత పైకొస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ట్రేడ్ తీసుకున్నానే అనుకోండి. తీసుకొని చూడండి. మంచి పడింది. ఒక క్యాండిల్ మొత్తం తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ పడింది. ఇంత పడింది గానీ, ఇదైతే ఈ ఉన్నాయి చూడండి గ్రీన్ క్యాండిల్స్ ఈటిల్లో నా ప్రైస్ ఆల్‌మోస్ట్ కాస్ట్ దగ్గరకొచ్చేసింది. ఒక ట్రేడ్ ఐ వాస్ హోల్డింగ్ ఇట్. ఎన్ని దాంట్లో 5 లాట్స్ తీసుకున్నాను. సో, సేమ్ అదే ఆహ్, 76,300 అదే తీసుకున్నాను.
అయితే ఎప్పుడు తీసుకున్నాను? ఈ ఫాల్ అయ్యేటప్పుడు తీసుకున్నాను. దాంట్లో అప్పటికే ఐ వాస్ అరౌండ్ 12,000-13,000 లాస్ ఉండే. సో, నేనేమనుకున్నా అయితే అదేమైంది? ఫాల్ అయ్యేటప్పుడు ఇట్ వెంట్ టు 8,000 -8,000కెళ్ళింది. 5,000 రికవర్ అయింది. ఓకే. ఐ థాట్ ఓకే. గుడ్. లెట్స్ స్టే దేర్ అనుకున్నా. తర్వాత 2, 3 క్యాండిల్స్ రివర్సల్స్ వస్తే ఫ్రమ్ 15,000 ఇట్ వెంట్ డౌన్ టు 20,000. 15 దాటింది. 17, 20,000కెళ్ళిపోయింది. 20 నుంచి మళ్ళీ మెల్లిగా రావడానికి మళ్ళీ ఇంకోసారి గూడా ఐ వాస్ అరౌండ్ 6,000, 5,000 దాకెళ్ళింది మళ్ళీ రివర్సల్‌లో ట్రెండింగ్ ఉన్నప్పుడు. మళ్ళీ చూడండి మళ్ళీ డిప్ అయితే మళ్ళీ ఇట్ కేమ్ డౌన్ టు 15,000. సో, అంత ఫాస్ట్‌గా పైకెళ్ళేటప్పుడు స్లోగా పెరుగుతుండే. పడుతుంటే మాత్రం చాలా ఫాస్ట్. అందుకోసం నాకు చాలా హోల్డ్ చేసి ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే ఆల్‌మోస్ట్ 315కో ఎప్పుడో తీసినట్టున్నాను ట్రేడ్. ఐ మేడ్ ఎ లాస్ ఆఫ్ 3,000. ఇట్స్ గుడ్. నాట్ సో నథింగ్ టు వరీ అబౌట్ ఇట్. కానీ మీకు చూపిస్తానది. నిన్న అనుకోవచ్చు ఓకే. కరెక్టేనా కాదా అని. ఒక్క నిమిషం. ఐల్ షో యూ మై ట్రేడ్స్. ఒక్క నిమిషం. ఇదిగోండి. సో, ఇది అన్నమాట. నిన్న చూడండి ఇదిగోండి 3,688 668 రూపీస్. ఇక్కడ చూడండి 15,000 చెప్పాను చూడండి నేను. 15,000, 2,000 ప్లస్ 2,900 ఇలా అయితే తర్వాత కవర్ చేసుకోగలిగాను. ఇంకా ఉన్నాయి ట్రేడ్స్. ఓకే. సో, ఇలా జరిగింది నిన్న. సో, ఎవరికైనా సరే నిన్న లాసెస్ వచ్చింటే డోంట్ బి అంటే నాకొచ్చినాయని కాదు. ప్రాఫిట్ ఎవరైనా చేసుంటే మాత్రం దే ఆర్ వెరీ గుడ్ ట్రేడర్స్. కాకపోతే నిన్నేంటంటే సెల్లర్స్ వేర్ వెరీ అగ్రెసివ్. ఎప్పుడైతే ప్రైస్ బయ్యర్ సైడ్ ఎళ్తుంది అనంగానే దే స్టార్టెడ్ ఏమంటారు వాల్యూమ్స్ పెంచుకుంటా పోతుండే ఆళ్ళ పొజిషన్స్. సో, అందుకని మనకు మూవ్‌మెంట్ చాలా రాలేదు. సో, దిస్ ఈస్ హౌ ఇట్ వాస్. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం సెన్సెక్స్ రేపటికి ఏం చేయగలుగుతుందో చూద్దాం ఒకసారి. రైట్. దీంట్లోనే చేసేసుకుంటే అయిపోతుంది కదా! డన్. ఒక్క నిమిషం. అన్ని లెవెల్స్ గీసుకుంటాను. గీసుకున్నాక మళ్ళీ కలుస్తాం. సో, దిస్ ఈస్ హౌ ద లెవెల్స్ ఆర్. సో, రేపు మనకి చూస్తే డౌన్ ట్రెండ్‌లో ఉన్నాం కాబట్టి డౌన్ సైడ్ ట్రేడ్స్ చూసుకోవడం మంచిది. ఆర్ ఎల్స్ ఇఫ్ యూ క్లోజ్ అబోవ్ దిస్ 75,900 పైన క్లోజింగ్ ఇస్తే ఓపెనింగ్ ఇస్తే దెన్ వీ కెన్ లుక్ ఫర్ అప్ సైడ్ ట్రేడ్. ఆర్ ఎల్స్ విల్ లుక్ ఫర్ డౌన్ సైడ్ ట్రేడ్స్. సో, డౌన్ సైడ్ ట్రేడ్స్‌లో మీకు ఒక్క నిమిషం. ఆ! ఓకే. లో బ్రేక్ అయిందనుకోండి. విచ్ ఈస్ లైక్ 75,750 ఆర్ 75,700 కింద పెట్టుకోండి బెస్ట్ థింగ్. ఎందుకంటే ఇక్కడ ఒక్క నిమిషం. లెట్స్ సీ. ఓకే. యెస్ దిస్ లెవెల్ 75,740 75,740 కిందకెళ్తే మనం ఓకే. వీ కెన్ లుక్ ఫర్ మంచి ట్రేడ్స్ ఉన్నాయి మనకి. ఆల్మోస్ట్ చూడండి. ఆహ్, ఇక్కడికి 75,560 దాకా నేను చెప్పేది 75, 740 నుంచి 560 వరకు. దానికన్నా కిందకెళ్తే ఇక్కడికి 470 అండ్ ఇంకా కిందకెళ్తే వీ కెన్ సీ 400 ఆల్సో. ఇవి మీకు డౌన్ సైడ్ ట్రేడ్స్. డౌన్ సైడ్ మంచిగా ఉంటే. అంటే మనకి ముందు ట్రేడ్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి నేను చెప్పాలంటే అసలు సింపుల్‌గా 75 దీని పైన చెప్పొచ్చు. ఇగో దీని పైన చెప్పొచ్చు. దీనిపైన ఓకే. విచ్ ఈస్ వాట్ 75, 76,100 పైన మీకు క్లోజింగ్ ఇస్తే దెన్ లుక్ ఫర్ 76,200, 300 అండ్ 400 టార్గెట్. ఓకే. ఆప్షన్ చైన్ ఏం చేస్తుందో ఒక్కసారి చూసుకుందాం. ఆప్షన్ చైన్ కూడా చూసేసుకుంటే మనకు అయిపోతుంది. ఓకే. ఇక్కడ చూడండి మీకు హైయెస్ట్ ఓకే. ఇది ఒక్కసారి ఇవన్నీ తీసేస్తాను. వాల్యూమ్ ఒకటి పెట్టుకుంటా. ఓకే. వాల్యూమ్స్ చూస్తే దీంట్లో ఎందుకో వాల్యూమ్ రావట్లే. ఓకే. విల్ గో టు ట్రేడింగ్ వ్యూ దెన్. జస్ట్ ఎ సెకండ్. ట్రేడింగ్ వ్యూకెళ్దాం. ట్రేడింగ్ వ్యూలో మనం ఆప్షన్ చేంజ్ చేసుకుందాం. ఆహా! ఇప్పుడు చూసుకుంటే మనకు ఫోర్త్ కావాలి.
రైట్. ఇప్పుడు చూడండి. మీకు హైయెస్ట్ ఓఐ ఈజ్ ఎట్ 76,000. 76,000 బ్రేక్ అయిందనుకోండి. 76, 100, 200 అండ్ 300 ఆర్ ఈజీ. కానీ 76,000 బ్రేక్ అవ్వడం చూసుకోవాలి. 76,000 దగ్గర బాగా రెసిస్టెన్స్ ఉండబోతుంది. ఓకే. నెక్స్ట్ మనకి పుట్ సైడ్, మనకి డౌన్ సైడ్ సపోర్ట్ ఎక్కడుంది అంటే 76,800. 76,800 దగ్గర పెద్ద ఓ అయింది. అది బ్రేక్ అయితే 76,500 దాకా ఈజీగా వెళ్ళొచ్చు. కానీ 75,500 లుక్స్ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ జోన్. సో 75,500 దగ్గర మీకు రివర్సల్స్ చూసుకునే ఛాన్సెస్ బాగున్నాయి. పైన కూడా మీకు 76,000 దగ్గర నుంచి రివర్సల్స్ చూసుకోవడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా. దాట్స్ హౌ సెన్సెక్స్ ఈస్ గోయింగ్ టు బి టుమారో. ఓకే. మీకు నా కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. అండ్ మీకు కంటెంట్ మళ్ళీ నా ట్రేడింగ్ స్టైల్ మీకు నచ్చి మీకు అలా చేయాలనుకుంటే కోర్స్ డీటెయిల్ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ మీ. డీటెయిల్స్ ఆర్ ఇన్ మై డిస్క్రిప్షన్స్. ఓకే. బాయ్ అండి. మళ్ళీ ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.